రండి. రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము. ఇక్కడ మనం గత కొన్ని వారాల నుండి బైబిల్లో ప్రార్థన చేసిన వారి యొక్క జీవితాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కొంతమంది భక్తులు ప్రార్థన చేసిన విధానం ఆరంభం నుండి, అంటే అందరినీ చూసుకోవట్లేదు కానీ కొంతమంది యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రాముఖ్యమైన విధానంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే మనం చూసిన అనుభవంలో గత వారం కూడా చూస్తూ వచ్చాము. దావీదు యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవుడు పొమ్మన్నాడు. తర్వాత దావీదు ప్రార్థన చేయగా దేవుడు ఆగమంటూ వచ్చాడు. దావీదు యొక్క విధానంలో దేవుడు మొదట ఎందుకు పొమ్మన్నాడు విచారణ చేసినప్పుడు, రెండోదిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆగమన్నాడు అన్నది ఒక 5 విషయాలు గత వారం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎందుకు దేవుడు దావీదు మొదటిసారి పొమ్మంటూ వచ్చాడు విచారణ చేసినప్పుడు, రెండోసారి ప్రార్థించక ఎందుకు వద్దన్నాడు, 5 విషయాలు చూసాం. తద్వారా దేవుడు చెప్పిన కోణంలో దేవుడు మౌనంగా ఉండటం ద్వారా, లేదా దేవుడు వద్దనే అనుభవంలోకి తీసుకురావడం ద్వారా దావీదు యొక్క జీవితంలో ఎంతో భయంకరమైన స్థితి నుండి కాపాడబడుతూ వచ్చాడు. వాస్తవానికి దావీదు మరి అక్కడున్న ప్రజలు కొంతమందికి ఆహారం పెట్టడం కొరకై, వారి ఆహారాన్ని వచ్చి శత్రువులు దోచుకొని పోతున్నప్పుడు ఆహారం పెట్టడం కొరకై దావీదు ఏం చేస్తూ వచ్చాడు? దేవుని దగ్గర విచారణ చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అదే సందర్భంలో ఆహారం పెట్టడం కొరకు సిద్ధపడి వెళ్దా, ఆహారం కాపాడుకోవడానికి, ఆహారం ప్రజలకు ఉండాలని ఆహారం కొరకై యుద్ధం చేయడానికి వెళ్తున్న సందర్భంలో దేవుడు వెళ్ళమంటాడు. ఈయన ఆహారం ప్రజలకు పెట్టడానికని వస్తుంటే సౌలు ఎందుకు వస్తున్నాడు? దావీదేమో ఆహారం, అక్కడున్న ప్రజలకి ఆహారాన్ని ఫిలిష్తీయులు వచ్చి దొంగతనం ఎట్లాగో ఎత్తుకుపోకుండా ప్రజలకు ఆహారం ఉండాలని, ఆహారం ప్రజలకు పెట్టాలని దావీదు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. కానీ సౌలు ఎందుకు వెళ్తున్నాడు? దావీదేమో ఫిలిష్తీయులు వచ్చి దేవుని ప్రజలైన వారి ఆహారాన్ని ఎత్తుకుపోతున్నారు, లేదా ఎట్లయినా సరే ప్రజల యొక్క ఆహారాన్ని ఎత్తుకుపోతున్నప్పుడు ఆహారాన్ని ఎత్తుకుపోకుండా కాపాడబట్టని దావీదు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దావీదు వెనకాల సౌలు ఎందుకు వెళ్తున్నాడంటే, దావీదేం ప్రజలకు ఆహారం పెట్టి వారిని పోషించి వారిని ప్రాణాలతో బ్రతికించాలని ఇష్టపడినప్పుడు, సౌలేమో వెనక నుండి ఎందుకు వస్తున్నాడంటే దావీదు ప్రజల ప్రాణాలు కాపాడాలనుకున్నాడు. కానీ సౌలు ఏంటంటే దావీదు ప్రాణమే తీసేయాలనుకుంటున్నాడు. దావీదు దృష్టి ప్రజలకు ఆహారం పెట్టాలి, ఆత్మీయ ఆహారం, భౌతికమైన ఆహారం పెట్టాలని దావీదు దృష్టి. కానీ వెనకుండా సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు దేవుడి దగ్గర విచారణ చేస్తాడు. అయ్యా సౌలు వస్తున్నాడంట, మరి ఏం చేయమంటావంటే దేవుడు మాట్లాడుతూ వస్తాడు, నిజమే సౌలు అయితే వస్తున్నాడు, అయితే అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా నిన్ను అప్పగించేస్తారు కూడా, అది కూడా వాస్తవమేను. 23వ అధ్యాయం మనం చూస్తూ వచ్చాం మొదటి సమూయేలు గ్రంథంలో. అక్కడున్న ప్రజలు కూడా, నువ్వు ఏ ప్రజల కొరకు వెళ్తున్నావో వాళ్ళందరూ కూడా నువ్వు ఆహారం వాళ్ళకి పెట్టడానికి వెళ్తుంటే ఎవరికైతే ఆహారం పెట్టుతున్నావో వాళ్ళే నిన్ను అప్పగిస్తారు కూడా సౌలుకి. ఇదంతా దేవుడు మాట్లాడినప్పుడు దావీదు వెళ్ళకోకుండా ఆగిపోతూ వస్తాడు. ఎందుకంటే నేను ఎవరికి మేలు చేయడానికి వెళ్తున్నానో వాళ్ళే నన్ను అప్పగించడానికి ఉన్నప్పుడు నాకు వద్దు ప్రభు అని దావీదు ఆగిపోతాడు. తాను పారిపోగలిగినంత దూరం, అంటే ఒక రకంగా చెప్పాలంటే తాను ఎంత దూరం వెళ్ళగలడో అంత దూరం దావీదు తన ప్రజలందరూ కూడా వెళ్ళిపోతున్న అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం గత వారం. ఈ వారం మనం చూసే మాట ఏంటంటే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు ఒక ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఎందుకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోనికి నేను పోవుదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. ఎక్కడికి పొమ్మని? హెబ్రోన్కి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎక్కడికి పొమ్మంటున్నాడు? హెబ్రోన్కి. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? 7 మాటలు చెబుతూ వచ్చి హెబ్రోన్ గురించి కూడా గృహప్రతిష్ఠ అప్పుడు కూడా చెప్పా. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసం అని అర్థం. హెబ్రోన్ అంటే సహవాసం, ఫెలోషిప్ ఇంగ్లీష్లో రాయబడింది, తెలుగులో సహవాసం అని కూడా మనం అనుకోవచ్చు. సహవాసము, దేవుడు తనతో సహవాసం ఉండే స్థలానికి దేవుడు నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు అయితే యోధా పట్టణంలోకి నేను పోవుదునా వద్దా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు.
అయ్యా మరి యోధాపట్నంలోకి నేను పోవాలా, పోతే వాళ్ళందరూ నాతో మంచిగా ఉంటారా, లేదంటే ఏదైనా విభేదాలు ఉంటాయా, ఆడేమైనా సమస్యలు ఉంటాయా, ఏం చేయమంటావు? విభేదాల సమస్యల కంటే కూడా మరి అక్కడికి నేను పోవటం నీ చిత్తమా కాదా, నీ నడిపింపో కాదని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, లేదా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దేవుని యొద్ద ప్రార్థన చేయగా మరి నేను పోవాలా వద్దా, ఎక్కడికి? యోధా పట్టణానికి నేను పోవాలా వద్దా? అక్కడ అంటే కదా యోధా పట్టణంలోకి నేను పోవద్దునా అని దావీదు యొద్ద విచారణ చేయగా, దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, క్షమించండి, దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చును. యోధా పట్టణానికి నేను పొమ్మంటావా వద్దా? ఏది జరిగిన తర్వాత సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయి సౌలుని పాతబెట్టిన తర్వాత 31వ అధ్యాయం 15వ వచనంలో సౌలు శేలేమును తీసి పిచ్చల వృక్షం కింద పాతబెట్టిన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. దాని గురించి దాదాపు 9-10 వారాలు మనం వర్తమానాలు కూడా ఉపవాస ప్రార్థన ధ్యానిస్తూ వచ్చాం. సౌలు చనిపోయిన తర్వాత దావీదు వార్త విన్నప్పుడు కొన్ని సందర్భాలు బట్టి దావీదు దుఃఖపడినప్పుడు ఒక రకంగా సౌలుని బట్టి కానీ లేదంటే యోనాతాన్ని బట్టి కానీ దుఃఖపడిన అనుభవం తర్వాత యోనాతాను గురించి ఒక మాట అంటాడు. 1వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్టయితే, నా సహోదరుడా యోనాతానా, ఎవరిని అంటున్నాడు? బామ్మర్దిని. ఏమని అంటున్నాడు? నా సహోదరుడా. ఎవరంటున్నాడు? బావ అంటున్నాడు. చూడండి, యోనాతాను ఎవరు? వాస్తవానికి దావీదుకి ఏమవుతాడు? బామ్మర్ది. కానీ దావీదు ఏమంటున్నాడు? నా సహోదరుడా. అంటే చూడండి, బామ్మర్దులైనా దేవునిలో సహోదర ప్రేమే. ఏమంటున్నాడు? నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తం నేను బహు శోకం నంది ఉన్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికమైనది. ఎలాంటిది ఆ ప్రేమ? అది అధికమైన ప్రేమ. అంటే అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు నువ్వు చనిపోయావని బాధపడ్డాడు. దుఃఖపడిన తర్వాత, ఆ బాధ నుండి నివారణ పొందిన తర్వాత, ఆ బాధ నుండి వెలుపడికి వచ్చేసిన తర్వాత, ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా వచ్చిన అనుభవం కాదు, కానీ ఎట్లయినా బాధగానే ఉండేది. చూడండి, స్త్రీలు చూపించే ప్రేమ కంటే అధికమైన ప్రేమ అంటే ఎంత గొప్ప ప్రేమను కోల్పోతూ వచ్చాడు. అయినా దావీదు చరిత్ర కొంతకాలం అయిపోయిన తర్వాత, ఇది జరిగిన తర్వాత దావీదు అంటున్నాడు, ఎటు సౌలు లేడు, యోనాతాను కూడా లేడు, కాబట్టి మరి నేను యోధా పట్టణంలోకి వెళ్ళాలి, యోధా పట్టణంలోకి నేను పోవద్దునా అని దేవుని దగ్గర విచారణ చేయగా పొమ్మన్నాడు. సరే, నువ్వు పొమ్మంటున్నావు, నేను ఎక్కడికి పోవాలి? ఎక్కడికి? నేను ఏ ప్రాంతానికి పోవాలి? యోధా పట్టణానికి పొమ్మన్నావు, నేను పోతా. కానీ యోధా పట్టణంలో ఏ ప్రాంతంలో నేను ఉండాలి అని అనగా దేవుడు అంటాడు, హెబ్రోనుకు పొమ్మనగా. నేను పోవాల్సిన స్థలం ఏదని మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చును. ఎక్కడ పొమ్మంటున్నాడు? హెబ్రోన్కి. ఇది మాట చాలా ప్రాముఖ్యమైన, హెబ్రోనుకి పొమ్ము. సో హెబ్రోన్కి ఎవరైనా సరే, ఏ రోజైనా సరే, అందరం కూడా మేమందరం సేవకులందరం హెబ్రోన్కి పోవాల్సిన వాళ్ళమే. కాబట్టి ఎక్కడ తిరిగి వచ్చినా, ఎక్కడే సంఘాల్లో ఉండా, ఎక్కడే మందిరాల్లో ఉండా, చివరికి మా స్థితిగతి, మా అంత్య దినాల్లో హెబ్రోనే. చివరికి సేవకులకి స్వాస్థ్యం హెబ్రోనే, మరణ దినాల్లో కూడా హెబ్రోనే. ఇక మాకంటూ చివరి దిశ ఏంటి? హెబ్రోనే. అందుకే హెబ్రోన్కి పోవాల్సింది ఎవరైనా సరే. సరే, మా సంగతి వద్దు, తర్వాత మీ సంగతి చూద్దాం. కాబట్టి హెబ్రోన్కి పొమ్మని అంటున్నాడు. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాస గృహం. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ దావీదు విషయంలో చెబుతాడు, దేవునితో సహవాసం కలిగిన ప్రాంతానికి దేవుడు దావీదుని నడిపించాలని ఇష్టపడ్డాడు. ఎక్కడికి? దేవునితో సహవాసం కలిగినటువంటి ప్రాంతం. దావీదు యొక్క జీవిత చరిత్ర మనం అర్థం చేసుకుంటే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో హెబ్రోనుకు పొమ్మని దేవుడు దావీదు సెలవిస్తున్నాడు. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసం, ఫెలోషిప్ అని మనం అర్థం చేసుకుంటున్నాం. చూడండి, యోధా పట్టణంలో ఎవరు ఉంటున్నారు? యోధా పట్టణంలోనే యెరూషలేములో నివసించేది ఎవరు? ప్రభునా తండ్రి అయిన దేవుడే నివసిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే యోధా పట్టణానికి వెళ్ళమంటున్నాడు. ఎందుకు? ఆయన అక్కడ వసించున్నాడు కాబట్టి, ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి. దావీదు యొక్క జీవితంలో దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేయగా, అయ్యా నేను ఎక్కడికి పోవాలి, ఎలా పోవాలి, ఏ ప్రాంతానికి పోవాలని దావీదు మనవి చేయగా, దావీదు యొక్క ప్రార్థనని దేవుడు విని, దేవుడు అంటాడు కదా, నువ్వు వెళ్ళే స్థలంలో ఎక్కడైతే నీకు తోడుగా ఉంటానో, ఎక్కడైతే నీకు సహకారిగా ఉంటానో ఆ ప్రాంతానికి నువ్వు నడువమంటాడు. అదే మాటకు అర్థం. ఏ ప్రాంతంలో దేవుడు తోడుకుంటున్నాడు? హెబ్రోన్ అంటే సహవాసం అని అర్థం. నేను నీకు తోడుగా, సహవాసిగా, నీతో పాటు సహవాసంగా ఉండేది ఎక్కడంటే హెబ్రోన్లోనే. కాబట్టి నువ్వు హెబ్రోనుకు నడువు అని చెప్పినప్పుడు దావీదు ఆ ప్రాంతం నుంచి లేచి హెబ్రోనుకు పోవడానికి ఇష్టపడతాడు. దేవుడు నివసించే స్థలం లేదా దేవునితో సహవాసం ఉండే ప్రాంతానికి దావీదు వెళ్తూ వస్తాడు.
నేను ఎక్కడికి పోవాలని దేవుని దగ్గర నడిపింపు కొరకే ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని దగ్గర నడిపింపు కొరకు ప్రార్థన చేసుకోగా దేవుడే మాట్లాడతాడు, హెబ్రోనుకు పొమ్మంటాడు. అంటే సహవాసం కలిగినటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళమంటున్నాడు. ఎక్కడైతే ఆత్మీయులు ఉంటారో, ఎక్కడైతే దైవ వాక్యము పూర్తిగా సమృద్ధిగా ఉంటుందో, ఎక్కడైతే ఆత్మీయ ఆహారం సమృద్ధిగా పోషించబడుతుందో అటువంటి సందర్భంలో అటువంటి ప్రాంతాలను కదిలి వెళ్ళమని దావీదుతో దేవుడు మాట్లాడుతున్న అనుభవాల్ని మనం అర్థం చేసుకుంటే అర్థమైంది. ఈ కాలంలో దావీదుని హెబ్రోనుకు పొమ్మన్నాడు. హెబ్రోను అంటే అర్థం ఏంటి? సహవాసం. ఎవరితో సహవాసం ఉండడానికి దావీదు వెళ్తున్నాడు? దేవునితో. ఏమంటాడయ్యా, నేను ఎలా వెళ్ళాలని నడిపింపు కొరకు ప్రార్థించాడు. నడిపింపు కొరకు ప్రార్థించగా దేవుడు ఏమంటాడు? నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన దావీదు, నాతో పాటు నువ్వు నడిపింపు ఉండాలి. నీ నడిపింపు ఎవరితో అంటే నాతో పాటు ఉంటుందారా, నేను నిన్ను నడిపిస్తూ వస్తా. దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకోగా దేవుడు తనకు నడిపింపిస్తూ దేవుడే తనకు సహవాసిగా కూడా ఉంటున్నాడు. ఇప్పుడు దావీదు ఎక్కడికి నడిపించబడుతున్నాడు? దేవుని దగ్గరికి. దేవుని దగ్గర నడిపించడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని సహాయము సహవాసం ఉంటుంది. ఒక రకంగా చెప్పండి, దేవునితో సహవాసం ఉంటుంది. దావీదు ఎక్కడికి వెళ్ళాలో దిక్కు దోచని స్థితిలో, ఎటు వెళ్ళాలో దిక్కు దోచని స్థితిలో, ఏ మార్గంలో ఉండాలో కూడా తెలియని స్థితిలో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దావీదు ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో దేవుని యొక్క నడిపింపు, దేవుడు ఎటు నడిపిస్తాడని ప్రార్థన చేసినప్పుడు దేవుని నడిపింపు ఎటు ఉందంటే హెబ్రోను వైపు చూపిస్తూ వచ్చింది. హెబ్రోను వైపు చూపించడం ద్వారా దావీదు హెబ్రోన్లోకి వెళ్తూ వచ్చాడు. హెబ్రోను వైపు దేవుడు చూపించాడు. ఎందుకు? దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. హెబ్రోను వైపు దేవుడు ఎందుకు నడిపించాడంటే దావీదుని, ఈ నడిపింపు కొరకు దావీదు ప్రార్థన చేసుకున్నాడు. దేవుని నడిపింపు కొరకు దేవుడు ఎటు నడిపిస్తాడని. ఎటు నడిపించాడు? హెబ్రోన్కి. హెబ్రోన్కి ఎందుకు నడిపించాడంటే సహవాసము, ఫెలోషిప్. ఎవరితో? దేవునితో సహవాసం ఉండే అనుభవంలోకి దేవుడు నడిపించాడు. ఎన్ని రోజులు ఉన్నాడు దావీదు అలా? దావీదు యొక్క జీవిత చరిత్ర చూస్తే దావీదు ఇలా హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత చూడండి, 11వ వచనం, 2వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం. దావీదు హెబ్రోన్లో యెహోవా మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరాల 6 మాసములు. 7 సంవత్సరముల 6 మాసములు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని నడిపింపులో దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నడవటం ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు దావీదు పట్ల జరిగిస్తూ వచ్చాడు. అర్థం చేసుకోండి, దావీదు అడిగింది ఏంటి? దేవుని నడిపింపు కావాలన్నాడు. అయ్యా, నీ నడిపింపు నాకు తెచ్చే, నన్ను ఎటు నడిపిస్తావో అటు నడిపించమన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు? దేవునికి అప్పచెప్పటం ద్వారా, దేవునికి నడిపింపు దేవునికి అప్పచెప్పటం ద్వారా దావీదు ఏం చేశాడంటే దేవునికి అప్పచెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎక్కడికో నడవవసరం లేదు దావీదు, నువ్వు నా దగ్గరికే నడవాలి. సో నా దగ్గరికి నువ్వు నడిచినట్లా నేను నీకు సహవాసిగా ఉంటా, నువ్వు కలిపి ఫెలోషిప్ సహవాసం కలిగి ఉంటాం. తద్వారా నీకు ఎంతో విజయవంతమైన జీవితం వస్తుంది. దావీదు దేవుని దగ్గర ప్రార్థించడం ద్వారా, దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేయగా, విచారణ చేయగా దేవుడు యెహోవాపట్నం నడిపించాడు. ఎందుకు? దేవునితో సావాసం కలిగి ఉండటం ద్వారా, దేవునితో సావాసం కలిగి ఉంటాను. దావీదు చేసిన ప్రార్థన బట్టి దేవుడు దావీదుని తన దగ్గరికే నడిపించుకుంటూ వచ్చాడు. దేవుడు నడిపించుకోవటం ద్వారా ఏం జరిగింది? దేవునితో సావాసం. ఇప్పుడు దావీదు దేవునితో సావాసం కలిగి ఉండటం ద్వారా ఏం జరిగిందంటే 5 విషయాలు ఉండే బైబిల్లో. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిలో సంఘంగా నీ ప్రజలుగా చేరి నీ సన్నిధిలో తండ్రి సంఘ ప్రార్థన కలిగి ఉంటున్న సాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన ఎంతో దీవించండి. శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. నాతో మాట్లాడండి. వచ్చిన ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరపడి తీసుకురండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి ప్రభా. ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కదేహో మాకు కదని కృపాసత్వం నీనామని మహిమ కలుగును గాక. నీకు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి మరొకసారి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మన పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని, నాతో మాతో మీరు మాట్లాడమని, ఇక్కడ కూర్చుని నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి నా జ్ఞానం సరిపోదు, నీ పరలోక జ్ఞానం అనుగ్రహించి మహిమ పొందమని, మేలు చేస్తారని నమ్మితే ప్రతి ఒక్కరు తీర్చమని, నాతో మాట్లాడి మాలో ఉన్న బలహీనతలు క్షమించమని, మీ నడిపింపు మీ అభిషేకాన్ని కోరుకుంటూ మీ ఉద్దేశాలు మా పట్ల ఎటైతే నెరవేర్చమని, నాతో మీరు మాట్లాడమని, ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన ద్వారా మమ్మల్ని ఏ రీతిలో హెచ్చరించదలుచుకున్నారు, లేదా మీరు మాతో సహాయకుడిగా ఉంటే మేము ఎంత విజయవంతమైన జీవితాన్ని పొందుతామో అది మేము గుర్తెరిగి మీ సహాయాన్ని కొరకై, మీ నడిపింపు కొరకై మేము ప్రార్థించుకోవడానికి సాయించమని, మాతో మాట్లాడమని మీ నడిపింపును కోరుకుంటూ ముందున్న సమయం అంతా దీవించండి. వచ్చిన ప్రజలను బట్టి వందనాలు. రావాల్సిన తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించమని, ఎవరికైతే అపాయాలు జరగకుండా సాయించండి. మేలు చేస్తారని నమ్ముతూ ముందున్న సమయం కొరకై సిద్ధపరచమని, ప్రతి పరిచయలు తోడుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది ప్రియులారా.
ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దావీదు యొక్క జీవితంలో ఎక్కడికి పొమ్మంటావు, దావీదు ప్రభా మరి నేను ఎటు పోవాలన్నప్పుడు యోధా పట్టణంలో పొమ్మంటావు అన్నప్పుడు పొమ్మన్నాడు. ఎక్కడికి పొమ్మంటావు అంటే దేవుని నడిపింపు అడిగినప్పుడు హెబ్రోనుకి పొమ్మన్నాడు. ఇది వాస్తవం. హెబ్రోనుకి పొమ్మన్నాడు. హెబ్రోనుకి ఎప్పటికైనా పోవాల్సిందే. సరే, హెబ్రోనుకి వెళ్ళాలి. హెబ్రోనుకి దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు? హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసము, ఫెలోషిప్, సహవాసం. ఎవరితో సహవాసం కలిగి ఉండటానికి దేవుడు దావీదుని నడిపిస్తూ వచ్చాడు హెబ్రోన్ కంటే? దేవునితో. దావీదేమో నడిపింపు కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు దావీదుని ఎక్కడికి నడిపించాడు? హెబ్రోన్కి. హెబ్రోన్కి ఎందుకు నడిపించాడు? దేవునితో సహవాసం కలిగి ఉంటాను. సో దావీదు యొక్క ప్రార్థన నడిపిపోతుంది. దేవుడు కూడా నడిపించిన కోణం కూడా అద్భుతంగా ఉంది. దావీదేమో ఎట్లా నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది నడిపింపు కొరకు ప్రార్థన చేశాడు. దేవుడేమో హెబ్రోనుకు నడవని చెప్పి హెబ్రోను నడిపించి దేవుడే తన దావీదుతో సహవాసం ఉండే ప్రాంతానికి దావీదుని నడిపించాడు. సో ఇప్పుడు దావీదుతో దేవుడు సహవాసం కలిగి ఉంటుందారా, లేదా దావీదు దేవునితో సహవాసం కలిగి ఉంటుందారా? అంటే ఒక రకంగా చెప్పాలి, దావీదుతో దేవుడు ఫెలోషిప్ చేయటం ద్వారా అంటే సహవాసం కలిగి ఉంటుందారా? దావీదుకి ఏం జరిగిందంటే 5 అంతల ఆశీర్వాదాలు వచ్చింది. దాంట్లో మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే రండి, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు కలిసి ఉండే, నేను మధ్యలో చదువుతా చూడండి. ఎఫ్రాయిమీయుల మీదను బెన్యామీయుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేశాను. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, దేవుని నడిపింపులో నడవటం ద్వారా, దేవుడు ఎట్లయితే దావీదుని నడిపించాడో అట్లా నడవటం ద్వారా, దావీదు దేవుని నడిపింపుని బట్టి ముందరికి వెళ్ళటం ద్వారా, ఎక్కడికి దేవుడు నడిపించాడో అక్కడికి దావీదు వెళ్ళటం ద్వారా ఏం జరిగింది? దేవుడు దావీదుతో సహవాసం ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సహవాసం కలిగి ఉన్నాడు. సో దేవుడు దావీదుని ఎక్కడికి నడిపించాడో అక్కడికి దావీదు వెళ్ళటం ద్వారా, దేవుడు దావీదుతో సహవాసం కలిగి ఉండటం ద్వారా, ఫెలోషిప్ ఉండటం ద్వారా, వాళ్ళిద్దరి మధ్యలో సహవాసం ఉండటం ద్వారా ఏం జరిగిందంటే, దేవుడు దావీదుతో సహవాసం కలిగి ఉండటం ద్వారా, దావీదు దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా, ఈ నడిపింపు కొరకే దావీదు ప్రార్థన చేసుకోవడం ద్వారా, దేవుడు దావీదుతో సహవాసం ఉండటం ద్వారా దావీదుకు జరిగినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, ఇశ్రాయేలు మీద యోధా వారి మీద ఏం చేస్తున్నాడు చూడండి. ఎఫ్రాయిం మీదను బెన్యామీను మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారంట. సో దేవుడు చెప్పిన మాట వినటం ద్వారా, దేవుని నడిపింపులో దావీదు ఉండటం ద్వారా, దేవుని నడిపింపు కొరకే ప్రార్థన చేసుకోవడం ద్వారా, దేవుడు దావీదు నడిపించినప్పుడు, దావీదు నడిపింపు కొరకే దేవుని దగ్గర అడిగాడు. దేవుడు దావీదు నడిపించినప్పుడు, ఎక్కడికి నడిపించాలో అక్కడ నడిపించాడా? ఎందుకు అక్కడ నడిపించాడంటే దేవుడు తనతో సహవాసం చేయడానికి. దేవుడు దావీదుతో సహవాసం చేయాలనుకున్న ప్రాంతానికి దావీదు నడిపించినప్పుడు, దేవుడు దావీదుతో సహవాసం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, దావీదు యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఏం జరుగుతుంది? రాజుగా పట్టాభిషేకం చేయబడుతుంది. ఏమవుతుంది? ఒక రాజుగా దావీదు ఎటువంటి స్థితిలో ఉన్నాడు? వాస్తవాన్ని చూస్తే గొర్రెల దొడ్లో ఉన్నాడు, దేవుడు తీసుకొచ్చి అభిషేకించాడు. తర్వాత చూస్తే కొండ శిఖరాల్లో ఉంటున్నాడు, గుహల్లో దాక్కుంటున్నాడు, ఇంకా చూసినట్టు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్న దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకుని, దావీదు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకుని సహవాసం కలిగినటువంటి ప్రాంతానికి నడిపించాడు. ఆ ప్రాంతంలో మనుషులతో సహవాసం కాదు, దేవునితో సహవాసం ఉండే ప్రాంతానికి దావీదుని నడిపించి, దేవుడు దావీదుతో సహవాసం చేయడం ద్వారా, దేవుడు దావీదుతో ఫెలోషిప్ కలిగి ఉండడం ద్వారా దావీదుకి ఏం జరుగుతుందంటే, ఇక్కడ దేవుని కంటే ముఖ్యంగా దావీదుకి లాభం ఎక్కువ ఉంది. ఏం జరుగుతుంది? దావీదుకి రాజుగా పట్టాభిషేకం చేయబడుతూ వచ్చింది. ఒకప్పుడు కొండ గుహల్లో ఉండేవాడు, ఒకప్పుడు కొండల్లో ఉండేవాడు, ఒకప్పుడు పారిపోతున్న స్థితిలో ఉండేవాడు, ఒకప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవడం పరిగెత్తున్నవాడు, నాకును మరణానికి అడుగు మాత్రమే ఉందనుకుంటున్నవాడు, మరణపు టూరులో నేను తిరిగినాను, ఏ అపాయము సంభవించదంటే అపాయము జరిగే పరిస్థితిలో ఉన్నటువంటి వాడు. అటువంటి స్థితిలో ఉన్న దావీదు దేవుని నడిపింపు కొరకు ప్రార్థించుకోక, దేవుడు ఎలా నడిపిస్తాడు నన్ను, అయ్యా నీ నడిపింపు ఏంటి నా పట్లని దేవుని దగ్గర దావీదు ప్రార్థన చేయగా, దావీదు యొక్క ప్రార్థన దేవుడు విని హెబ్రోనుకు నడిపించాడు. అంటే దేవుడు తనతో సహవాసం ఉండే ప్రాంతానికి దావీదుని నడిపించాడు. నడిపించడం ద్వారా జరిగిన మొదటి కారణం ఏంటంటే, ఎక్కడో ఏ స్థితిలో కలవరంతో, నెమ్మది లేక, శాంతి లేక, బాధతో, దుఃఖంతో, ఎవడొచ్చి చంపుతాడా, ఎవడొస్తాడా, మామొస్తాడా, శత్రువులు వస్తాడా, ఫిలిప్తీలు వస్తాడా, ఎవరొచ్చి ఏ ప్రాంతంలో నుంచి చంపుతారన్న ప్రాణభయంతో ఉన్నటువంటి అనుభవం ఉన్న దావీదు యొక్క జీవితంలో నుండి దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకుని, దావీదు మనుషులను బట్టి నువ్వు భయపడుతున్నావు, మనుషులు ఎవరు కూడా నీకేం చేయలేరు. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం రాయబడుతూ వచ్చింది. 5-6 వచనాలు, నరమాత్రుడు నాకేం చేయగలడు? ఏమంటాడు? నరమాత్రుడు నాకేం చేయగలడు? కాబట్టి దావీదు నరమాత్రుడు నీకేం చేయలేడు, ఎందుకంటే నేను నీతో సహవాసం కలిగి ఉంటా. కాబట్టి ఈ ప్రాంతంలోంచి నువ్వు రా అని చెప్పి దేవుడు దావీదుని లేవనెత్తుకొచ్చి ఎక్కడ పెట్టాడు? హెబ్రోన్లో పెట్టాడు.
పెట్టిన దేవుడు ఏం చేశాడు? దేవుడు హెబ్రోన్లో పెట్టి దావీదుతో సావాసం ఉండి దావీదుని రాజుగా చేశాడు, అభిషేకించాడు రాజుగా. ప్రజలందరూ అంటున్నాడు, అయ్యా యోధా వారి మీదే కాదు, ఇశ్రాయేల్ వారి మీద, బెన్యామీన్ మీద, ఎఫ్రాయిముల మీద, అందరి మీద, గోత్రాలు అన్నింటి మీద సాధ్యమైనంతటిగా అందరూ అన్ని ప్రాంతాలలో ప్రజల మీద నువ్వే రాజుగా ఉండాలి, దేవుని ప్రజల మీద అని అభిషేకిస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, దేవుని చిత్తంలో నడిపింపులు ఉంటుంది. దేవుని చిత్తం నడిపింపు కొరకే ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు నడిపించేటప్పుడు దేవుడు నడిపింపులో ఉండి ముందరికెళ్ళిన దావీదు చేరాల్సిన గమ్యాన్ని చేర్చాడు దేవుడు. ఎక్కడికి? హెబ్రోను చేర్చడం ద్వారా దేవుడు దావీదుతో సావాసం కలిగి ఉండి దావీదుని ఏం చేస్తున్నాడంటే రాజుగా ఎంచుతున్నాడు. రాజుగా, అందరి మీద రాజుగా పట్టాభిషేకం చేస్తూ వచ్చాడు. ఇది మొదటిది. రెండోదిగా, దేవుని దగ్గర ఎటు వెళ్ళాలని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకున్న దావీదుకి దేవుడు నడిపించాల్సిన ప్రాంతానికి హెబ్రోన్కి నడిపించి, ఎందుకు నడిపించాడంటే దేవుడు సావాసం చేయడం. దేవుడు దావీదుతో సావాసం చేయడం ద్వారా మొట్టమొదటిగా దావీదు ఏమై ఉన్నాడు? ఇక్కడ చూడండి, దేవుడు మనతో సావాసం చేస్తే మనకే మేలు, కానీ దేవునికి ఏముండేది? మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడిద్దే కానీ దేవుని నామానికి ఏం ఘనత ఉండదు. ఉండిద్దా? ఉండదు. అంటాడు, మిమ్మల్ని బట్టి నా నామము దూషించబడుతుంది అంటాడు. అంటే మనల్ని బట్టి దేవునికి ఏమైనా లాభం ఉందా? ఏం 5 పైసలు లాభం కూడా లేదు, 10 పైసలు, 1 పైసా కూడా లాభం లేదు మనల్ని బట్టి దేవునికి. పూర్వదినాలు అంటాడు, పైసలు కూడా కాదు, నాణ్యాలు, దమ్మిడీలు. తిమోతికి బాగా చెప్పాడు, నాణ్యములు, దమ్మిడీలు, అంత కూడా లాభం లేదు మనల్ని బట్టి. అంటే ఉపయోగం ఈ రోజున అసలు లెక్కే లేదు 10 పైసలు అంటే లెక్కలు లేనంత లాభం కూడా దేవునికి మనల్ని బట్టి ఏం లేదు. అయినా దేవుడు మనతో సావాసం చేయటం ద్వారా మనకే లాభం ఉంది. ఏంటి? ఎక్కడో ఉన్న మనల్ని రాజులుగా చేస్తున్నాడు దేవుడు, రాజులుగా చేస్తున్నాడు. ఇది దేవుడు నడిపింపులు ఉండవారికి. రెండోదిగా చూస్తున్నట్టయితే ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని రెండో మాట చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడుతుంది? దావీదు అంతకంతకు ప్రబలెను. ఒక రకంగా చెప్పాలంటే వర్ధిల్లుతూ వస్తున్నాడు. ప్రబలేనంటే అర్థం ఏంటి? ఎక్కడికెక్కడికో తన పేరు అంతా కూడా వెళ్ళిపోతూ వస్తుంది. ఎంతో విశాలవంతమైన ప్రాంతాలకు దావీదు పేరు వెళ్ళిపోతూ వస్తుంది. దావీదు అంతగా విస్తరిస్తూ ప్రబలుతూ వచ్చాడంటే అర్థం ఏంటి? ఎంతగానో తన జీవితం అంతా, తన పేరంతా కూడా విస్తరించబడుతూ వస్తుంది, తన రాజ్యం అంతా కూడా. దావీదు యొక్క చరిత్ర చూడగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించిపోతుందంట. సౌలు కుటుంబం నీరసంగా ఉంది, దావీదు జీవితం ఎలా ఉంది? అంతకంతకు ప్రబలుతుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సౌలు కుటుంబం ఎందుకు నీరసిల్లుతుంది, దావీదు ఎందుకు ప్రబలుతూ వచ్చాడంటే, సౌలు దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేయాల, ఎట్లా నడిపించబడాలని. సరైన ప్రార్థన జీవితం కాదు, అక్కడక్కడ చేసినా కానీ అది సరైన విధానం లేదు. 2, సౌలు దేవునితో సావాసం కోల్పోయాడు. మొదట దేవుని నడిపింపు కొరకు దేవునితో సావాసాన్ని కూడా కోల్పోయాడు. తద్వారా సౌలు యొక్క కుటుంబం ఏమవుతుందంటే నీరసిల్లిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే సొమ్మసిల్లిపోయినటువంటి అనుభవం. నీరసిల్లిపోతున్నారంటే అర్థం ఏంటి? దేహంలో ఉన్న బలం మొత్తం పోతుందని అర్థం. మనం ఎప్పుడు నీరసంగా ఉంటాం? షుగర్ ఎక్కువైతేనో, షుగర్ తక్కువైతేనో, బీపీ ఎక్కువైతే, బీపీ తక్కువైతే నీరసం అయిపోతాం. అవుతాం. ఎందుకము? దేహం మొత్తం ఖచ్చితంగా నీరసం అయిపోద్ది. ఎందుకంటే ఆ ఉన్నటువంటి బలహీనత దేహంలో ఉండటం ద్వారా నీరసం అయిపోతాం. నీరసం అయిపోతే ఏమైంది? కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేస్తాయి అప్పుడప్పుడు, లేదంటే తలబట్టేసినట్టు ఉండిద్దో, లేకపోతే రకరకాలుగా ఉంటాయి. ఎందుకని? ఇక ప్రాణం ఏమవుతుంది? ఓ రకంగా వెనక్కి వెళ్ళిపోతుంది. జీవం కూడిన ప్రాణం వెనక్కి తగ్గుతుంది. తద్వారా ఏమైంది? నీరసం అన్నది వచ్చేసింది. నీరసం రావటం ద్వారా మనిషి ఇంకొక అడుగు కూడా ముందలకి వెళ్ళిన స్థితిలో ఉంటాం. అది నీరసిల్లినట్టు. ఇప్పుడు దావీదు కుటుంబం ఎలా ఉంది? నీరసిల్లిపోతుంది. క్షమించండి, సౌలు కుటుంబం నీరసిల్లుతుంది, దావీదు కుటుంబం ఎలా ఉంది? ప్రబలుతుంది. అంటే అంతకంతకు అభివృద్ధి అయ్యి అదే ముందరికి వెళ్తుంటే సౌలు కుటుంబం ఏమవుతుందో అంతకంతకు దావీదు కుటుంబం ఎంత ముందరికి వెళ్తుందో అంతగా నీరసించిపోతుంది సౌలు కుటుంబీకులు. అంటే రెండిటికి వ్యత్యాసం ఉంది. ఎందుకని? దావీదు మొట్టమొదటిగా దేవుని నడిపింపు కొరకు ప్రార్థించగా దేవుడు దావీదు నడిపించాల్సిన ప్రాంతాన్ని నడిపించాడు. ఎక్కడికి? హెబ్రోనుకి. ఎందుకంటే హెబ్రోన్ అంటే దేవుడు సావాసం కలిగి ఉంటాడు దావీదుతో. దావీదుతో ఎక్కడ సావాసం కలిగి ఉండాలో అక్కడికి నడిపించాడు దావీదుని. నడిపించిన ద్వారా ఏం జరుగుతుంది? దావీదుని దేవుడు రాజుగా చేస్తూ వచ్చాడు. పట్టాభిషేకం అందరి మీద, ఇశ్రాయేల్ మీద, బెన్యామీన్ మీద, ఎఫ్రాయిం మీద, అందరి మీద రాజుగా, ఏదో వారి మీద రాజుగా చేస్తూ వచ్చాడు.
ఇది దావీదుకు కలిగినటువంటి ఆశీర్వాదం. రెండోది ఏం జరుగుతూ వచ్చింది? దేవుని నడిపింపు కొరకు ప్రార్థించగా దేవుడు హెబ్రోనుకు నడిపించడం ద్వారా, ఎక్కడ నడిపించాలి అక్కడ నడిపించడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు సావాసం అన్నాడు. దేవుడు సావాసం ఉండి మొట్టమొదటి రాజుగా చేస్తున్నాడు అభిషేకం. రెండోదిగా చూసినట్టయితే అంతకంతకు అభివృద్ధి అయ్యే అంతకంతకు అభివృద్ధిలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. ప్రబలుతున్నాడు అంటే అర్థం ఏంటి? విస్తరిస్తుందని అర్థం. ఎక్కడికి? ఎట్లా విస్తరిస్తుంది? తన పేరేమవుతుందంటే విస్తరించిపోతుంది. లేదా తన యొక్క జీవితం, తన కుటుంబీకులు కానీ, తనకున్నటువంటి అధికారం కానీ ఏదైనా సరే ఒకదాని ఒకటి ఏమవుతుంది? విస్తరిస్తూ వెళ్ళిపోతుంది. కానీ సౌలు కుటుంబం ఎలా ఉంది? సౌలు కుటుంబం ఎలా ఉంది? మనం అట్టాగున్నాం. దావీదు కుటుంబం ఏమవుతుంది? ప్రబలుతుంది. సౌలు కుటుంబం ఎలా ఉంది? నీరసిల్లిపోతుంది. సో సౌలు కుటుంబం నీరసిల్లిపోవడం కారణం ఏంటి? దేవుని నడిపింపు లేదు, దేవుడు తనతో సావాసం లేడు. దావీదుకి దేవుని నడిపింపు ఉంది, దేవుడు సావాసం ఉంటుందారా? దావీదు ఏమవుతున్నాడు? ప్రబలుతున్నాడు అంటే అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడు. ఈరోజు చాలామంది అంటారు, బ్రదర్ మేము ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, మాకెందుకు మంచి పేరు ఉండలేదు, మంచి ఘనత ఎందుకు ఉండలేదు, మంచి అభివృద్ధిలోకి మేము ఎందుకు రాలేకపోతున్నాం? ఎందుకు వస్తాం? దేవుని నడిపింపు మనకు ఉండాలా? దేవునితో సావాసం మనకు ఉన్నప్పుడు ఆ నడిపింపులోకి మనం వస్తాం. ఇప్పుడు రాకపోవడం కారణం ఏంటి? సౌలు లాంటి స్థితిలో మనం ఉండం. సౌలు అంతకంతకు ఏమవుతుంది? నీరసిల్లిపోతూ వస్తుంది సౌలు కుటుంబం. దావీదు కుటుంబం అంతకంతకు అభివృద్ధి అవుతుంది. కారణం ఏంటి? దావీదు దేవుని నడిపింపులో ఉన్నాడు, దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. సౌలు దేవునితో నడిపింపు లేదు, దేవునితో సావాసం లేదు కాబట్టి నీరసిల్లిపోతూ వస్తుంది. సో దావీదు దేవుని నడిపింపు, దేవునితో సావాసం కలిగి ఉంటుందరా. రెండోదిగా దావీదుకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అభివృద్ధిలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. అంతకంతకు ప్రబలుతున్నాడు, అంతకంతకు అభివృద్ధి అవుతూ వస్తున్నాడు, విస్తరిస్తూ వస్తున్నాడు. దావీదు తాను చేసే పనైనా, తన రాజ్యమైనా, ఏదైనా తన రాజ్యం అంతా కూడా విస్తరిస్తుంది. తన పేరు, తన కుటుంబం ఉన్నటువంటి ఘనత అంతా కూడా విస్తరిస్తూ వస్తుంది. ఈరోజు మనము ఇంకో కోణంలో అర్థం చేసుకుంటే, మనం ఫలించాలంటే, మనం అభివృద్ధి పొందాలంటే, మనం అంతకంతు కూడా ప్రబలుతూ ఉండాలంటే, మనం అంతకంతు కూడా సమృద్ధిగా సిద్ధపరచబడి ఉండాలంటే దేవుని నడిపింపు, దేవునితో సహవాసం మనకు ఉండాలి. వాటి కొరకు మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే దేవుని నడిపింపు, దేవుని సహవాసం కూడా ప్రార్థించుకుంటామో మన దేవుడు రాజులుగా చేసిన అనుభవం, పట్టాభిషేకం చేసిన అనుభవం తీసుకొస్తాడు. రెండు, అంతకంతకు దావీదు వలె ప్రబలమైనటువంటి అనుభవంలోకి, అంటే అంతకంతకు అభివృద్ధిలోకి దేవుడు మనం తీసుకొస్తాడు. ఈరోజు అభివృద్ధి లేక సౌలు వలె మనం ఉండమంటే దేవుని నడిపింపు, దేవునితో సావాసం మనకు లేదు కాబట్టి సౌలు వలె ఉండం. ఇది రెండు. మూడో విషయాన్ని చూద్దారండి. మూడో మాట చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడుతున్నమాట 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 6వ వాడగు ఇత్రయము దావీదునకు భార్యగు ఎల్గ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మూడోదిగా దేవుని నడిపింపు, తర్వాత దేవునితో సావాసం కలిగి ఉండటం ద్వారా దావీదుకి ఏం జరుగుతూ వచ్చిందంటే, మూడో మాట గర్భఫలం అన్నది వస్తూ వచ్చింది. ఏం జరుగుతూ వచ్చింది? గర్భఫలం. దేవుడు శ్రేష్టకరమైన గర్భఫలాన్ని ఇస్తూ వచ్చాడు. ఎప్పుడు ఇస్తున్నాడు? దేవుడు హెబ్రోన్లో ఉంటుంది ద్వారా దావీదుకి గర్భఫలాలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పిన శ్రేష్టకరమైనదా కాదన్నది తర్వాత చూస్తున్నాడు. గర్భఫలం అయితే వచ్చింది కదా. దావీదు యొక్క భార్య ఎలా ఉందో? మొదటి భార్య ఎవరో తెలుసా? దావీదు యొక్క మొదటి భార్య మేకాయలు. ఎవరు? మేకాయలు. మేకాయలు ఏదో ఉండి దాని పేరు. ఆమె స్థితి ఏంది? ఆమె ఎలా ఉంది? ఆమె ఎలా ఉందంటే, దావీదు యొక్క మొదటి కుమార్తెను చూసినట్టయితే మనము మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం కానీ చూస్తే దావీదు యొక్క మొదటి కుమార్తె సంగతి కనబడింది. దావీదు యొక్క మొదటి కుమార్తె ఎలా ఉంది? క్షమించండి, సౌలు యొక్క మొదటి కుమార్తె. సౌలు యొక్క మొదటి కుమార్తె ఎలా ఉంది? దారుణమైన స్థితిలో ఉంది. ఎందుకు? దావీదు కాదు, సౌలు యొక్క మొదటి కుమార్తె ఎలా ఉంది? దారుణమైన స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఉంది? గొడ్రాలుగుంటూ వచ్చింది. మరి దావీదుకు మొదటి భార్య అనేమో గొడ్రాలుగుంది. కానీ తర్వాత భార్యలు అయిన వారందరూ ఎలా ఉండారు? పిల్లలకు అంటూ వచ్చారు. ఎక్కడికి అంటూ వచ్చారు? హెబ్రోన్లోకి అంటూ వచ్చారు. మరి దావీదుకి మొదటి భార్య ఎందుకు పిల్లలకు అనలేకపోయింది? తాను చచ్చిపోయేంత వరకు కూడా గొడ్రాలుగానే ఉందని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మేకా అనే ఆమె తాను చనిపోయేంత వరకు కూడా గొడ్రాలుగానే ఉంటూ వచ్చింది. ఎందుకు అలా ఉంటూ వచ్చింది? చచ్చిపోయేంత వరకు గొడ్రాలుగా ఎందుకు ఉంటూ వచ్చిందంటే, తన తండ్రి దేవుని నడిపింపు లేదు, దేవునితో సావాసం లేదు. అదే రీతిలో ఆమె సౌలు యొక్క కుమార్తెకు కూడా, పెద్ద రెండో కుమార్తెకు కూడా దేవుని నడిపింపు లేదు, దేవునితో సావాసం లేదు.
సో దేవుని నడిపింపు దేవుని నడిపింపు కొరకు వాళ్ళు లేరు, దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకోవట్లేదు, దేవునితో సావాసం కూడా లేదు. సో దేవుని నడిపింపు దేవుని సావాసం లేకపోవడం ద్వారా దావీదు యొక్క మొదటి భార్య ఎలా ఉంది, చచ్చిపోయేంత వరకు కూడా కొట్టరాలుగానే ఉంటూ వచ్చింది. కానీ తర్వాత దావీదుకు భార్యలుగా అయిన వారందరూ ఎలా ఉన్నారు, పిల్లలను కంటూ వచ్చారు. ఎందుకంటే దేవుని నడిపింపులోకి వచ్చారు. సౌలు నడిపింపు లేదు కాబట్టి తన కుమార్తెకి నడిపింపు లేదు కాబట్టి పిల్లలు లేరు. దావీదు నడిపింపులు ఉన్నాడు తన భార్యలకి. అప్పటికే సౌలు యొక్క మొదటి భార్య దావీదు యొక్క మొదటి భార్య దావీదుతో లేదు. ఏమైపోయింది, వెళ్ళిపోయింది. ఇంకొకరిని పెళ్లి చేసుకోవడంలో అనుభవాలు కూడా వచ్చేస్తున్నాయి దావీదుని విడిచిపెట్టినప్పుడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, దావీదుకి మొదటి భార్య విడిచిపెట్టేసింది, మిగతా వాళ్ళు భార్యలు ఉండేవాళ్ళు దావీదుతో పాటు హెబ్రోనుకి రావడం ద్వారా ఏం జరిగింది, మిగతా భార్యలు కూడా దేవునితో సావాసం ఉండే అనుభవంలోకి రావడం ద్వారా పిల్లలు పుడుతూ వచ్చారు. కాబట్టి దావీదుకి మూడోగా ఆశీర్వాదం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని నడిపింపులో ఉండి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందటం ద్వారా దావీదుకు వచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం, దేవుడు దావీదుని రాజుగా పట్టాభిషేకం చేపించాడు దేవుని ప్రజల మీద. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు బెన్యామీలు కానీ వాళ్ళందరూ దేవుని ప్రజలు అంటే వాళ్ళే. 2, దావీదు దేవుని నడిపింపు దేవునితో సావాసం ఉండటం ద్వారా, లేదా దేవుడు దావీదుతో సావాసం చేయడం ద్వారా దేవుడు దావీదుని నడిపించడం ద్వారా రెండవ ఆశీర్వాదం ఏంటి, అంతకంతకు ప్రబలుతూ వచ్చాడు. 3, దావీదు దేవుని నడిపింపు కొరకు దేవునితో సావాసం ఉండటం ద్వారా దేవుడు దావీదుతో సావాసం చేసి దావీదుని దేవుడు నడిపించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, మూడో మాట గర్భఫలం అన్నది వస్తూ వచ్చింది. ఏమొచ్చింది, గర్భఫలం. ఇప్పుడు దావీదు దేవుని నడిపింపులో ఉండటం ద్వారా దేవునితో సావాసం చేయటం ద్వారా దావీదుకి ఏం జరుగుతూ వచ్చింది, గర్భఫలం వచ్చింది. ఇదే దావీదు దేవునితో నడిపింపు లేకపోతే, దేవునితో సావాసం చేయకపోతే గర్భఫలం వచ్చేదా, లేదు. దావీదుకి గర్భఫలం వచ్చిందంటే కారణం ఏంటి, దేవుని నడిపింపు ఉంది, దేవుని నడిపింపులో ఉన్నాడు, దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు దావీదుకి విస్తారమైన విధానంలో ఆశీర్వాదాన్ని ఇచ్చి కుమార్తెలు అనుగ్రహిస్తూ వస్తున్నాడు, సంతానాన్ని ఇస్తూ వస్తున్నాడు. గర్భఫలం వచ్చిందంటే కారణం ఏంటి, దావీదుకి దేవుని నడిపింపులో ఉన్నాడు, దేవుడే దావీదు నడిపిస్తున్నాడు, దేవునితో సావాసం కలిగి ఉన్నాడు దావీదు. దేవుడు కూడా దావీదుతో సావాసం కలిగి ఉన్నాడు, దేవుడు దావీదుని కూడా నడిపించాడు కాబట్టి గర్భఫలం ఇస్తూ వచ్చాడు. ఈరోజు ఎందుకు లేదు గర్భఫలం అంటే ఇదే కారణం, దేవునితో నడిపింపు దేవునితో సావాసం లేదు కాబట్టి మనకు గర్భఫలాలు లేవు సరైన విధానంలో. దావీదుకు ఉండయి, ఎందుకు, దేవునితో సావాసం దేవునితో నడిపింపు ఉంది కాబట్టి. ఇది మూడో ఆశీర్వాదం. 4వదిగా చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. తర్వాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకులు ఎదుట నిలవలేక పారిపోయేరి. 4వ ధన్యత ఏంటంటే, 4వ ఆశీర్వాదం దావీదుకి దేవుడిస్తున్నది ఏంటంటే, దేవుని నడిపింపులో దేవునితో సావాసం దావీదు చేశాడు. అదే రీతిలో దేవుడు కూడా దావీదుతో సావాసం కలిగి దావీదుని దేవుడు నడిపించడం ద్వారా దావీదుని మొట్టమొదటి రాజుగా చేశాడు. 2 అభివృద్ధి చేస్తూ వచ్చాడు. 3వదిగా గర్భఫలం ఇస్తూ వచ్చాడు. 4వదిగా ఏం చేస్తూ వచ్చాడంటే, శత్రువులు తన ఎదుట నిలవలేకుండా చేశాడు. దావీదు సేవకులు ఎదుట, ఒక రకంగా దావీదు దగ్గరే అనుకోవచ్చు. దావీదు సేవకులు అంటే ఎవరు, దావీదు సంబంధించిన వాళ్ళే. సేవకులు ఓడిపోయారంటే దావీదు కూడా ఓడిపోయినట్టే, అంటే అర్థం ఏంటి, అవమానం వచ్చినట్టే. సో ఇప్పుడు సేవకులు విజయవంతం కలిగి ఉన్నారంటే దావీదు కూడా, పంపించింది ఎవరు, దావీదే. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, దావీదు సేవకులు ఎదుట నిలవలేక పారిపోయారంట. అంటే చూడండి, ఓటమి ఎవరికి వచ్చింది, ఎవరికి వచ్చిందంటే శత్రువులకి. దావీదు దేవుని నడిపింపులు ఉండటం ద్వారా, దేవునితో సావాసం చేయటం ద్వారా, దేవుడు కూడా దావీదుతో సావాసం కలిగి దావీదుని నడిపించడం ద్వారా దావీదుకి ఏం జరిగిందంటే, 4వ మాట, శత్రువులు దావీదు ఎదుట నిలవలేకుండా పారిపోయారు. ఏమవుతూ వచ్చారు, పారిపోతూ వస్తున్నారు. చూడండి, దావీదు సేవకులు ఎదుట నిలవలేక పారిపోయారంట. ఎవరు, శత్రువులందరూ కూడా నిలవలేక పారిపోతున్నారు. ఎందుకంటే దేవుడు దావీదుకి అంత కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు, అంత ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి శత్రువులు ఎవరు కూడా దావీదే కాదు, దావీదు సేవకులు ఎదుట కూడా నిలవబడలేకపోతున్నారంట. అంటే దేవుడు చూడండి, దావీదుని బట్టి దావీదు యొక్క సేవకులకి ఎంత కృపనిచ్చాడు. శత్రువులు ఎవరు కూడా నిలబడలేకుండా వెళ్ళిపోతున్నారంటే ఎంత ఘనమైన ఆశీర్వాదాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఎలా వచ్చింది ఇది దావీదుకి, ఎలా వచ్చింది అని అంటే ఒకటే మాట, ఎలా వచ్చింది, దేవుని నడిపింపు దేవునితో సావాసం ఉంటుందరా.
దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు నా నడిపింపు కోరుకున్నాడు, దావీదు నాతో సావాసం ఉండాలనుకుంటున్నాడు కాబట్టి నేను కూడా సావాసం ఉంటా, దావీదుని నేను కూడా నడిపిస్తాను అనుకుని దేవుడు ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు నడిపించడం ద్వారా ఏం జరిగింది? శత్రువులు ఎవరో కూడా, శత్రువులు అనబడుతున్న వారు దావీదు యొక్క సేవకులు ఎదుటి నిలబడలేకపోతున్నారంట. అంత ఘనమైన విధానంలో దేవుడు దావీదుకి తోడుగా ఉంటూ వచ్చాడు. దావీదు యొక్క సేవకులకి దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. ఎందుకు తోడుగా ఉంటున్నాడు దేవుడు? దావీదు దేవుని నడిపింపులు ఉన్నాడు, దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. దేవుడు కూడా దావీదుతో సావాసం ఉంది, దేవుడు కూడా దావీదుని నడిపిస్తున్నాడు. అందుకేం జరుగుతుంది? శత్రువులు ఎవ్వరూ కూడా నిలవబడలేక పారిపోయేటట్టు దేవుడు జరిగిస్తున్నాడు. అంత ఘనమైన ఆశీర్వాదం దావీదుకు అనుగ్రహించాడు. ఎట్లా అంటే దావీదు దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకోవడం ద్వారా శత్రువులు ఎవరో కూడా నిలబడలేకుండా పారిపోయి వెళ్ళిపోయారు. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మీ యజమానుడగు సౌలు మృతి నొందెను గాని యోధావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకుని బలాఢ్యుడై యుండుడని ఆజ్ఞ ఇచ్చాను. ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా దావీదుకి ఆదరణ లేదు, దావీదుకి సరైన ఆదరణ లేదు, ఇక దేవుడి తప్పకే మనుషుల ఆదరణ కూడా లేదు. కానీ ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని నడిపింపులో ఉండి దేవుడు నడిపించిన దాన్ని బట్టి హెబ్రోనుకు రావటం ద్వారా దేవునితో సావాసం ఉండటం ద్వారా ఇప్పుడు దావీదుతో దేవుడు సావాసం కలిగి ఉంటున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని ద్వారా నడిపించబడుతున్నాడు. కాబట్టి ఒకప్పుడు దావీదుకే ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? అనేకులను ఆదరిస్తున్నాడు. చూడండి ఎంత మార్పు వచ్చిందో. దేవుని నడిపింపులో ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటే మనల్ని దేవుడు ఆదరిస్తాడు. మనం ఏ స్థితిలో ఉండా ఎదుటి వ్యక్తిని కూడా ఆదరించేటటువంటి లేదా పురుకొలుపు వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చేటటువంటి అనుభవంలోకి దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు మనమే బాధలు ఉంటున్నాం, మన దగ్గరికి బాధలు ఉండేవాళ్ళు వచ్చి చెబుతారు. అప్పుడు మనం అనుకోవాలి, నేనే పుట్టిడి బాధలు ఉంటే నాకే వచ్చి చెబుతున్నాను, నేనే ఎవడో చెప్పుకోవాలనుకోవాలి. ఎందుకని? మనమే బాధల్లో ఉన్నాం. కారణం ఏంటి? దేవుని నడిపింపు లేదు, దేవునితో సావాసం లేదు. దేవునితో సావాసం ఉంటే, దేవునితో నడిపింపు ఉంటే ఈ లోకంలో ఉన్న బాధలు ఎంచదగినవి కావు. అదే సమయంలో ఈ లోకంలో ఉన్న బాధలకు మనము బాధపడి దుఃఖపడాల్సి, లేదంటే నిరుత్సాహపడి, లేదంటే ఆ బాధలను బట్టి చింతపడాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎందుకనంటే దేవుడు తోడుకుంటున్నాడు కాబట్టి, దేవుడు మనతో సావాసం కలిగి ఉంటున్నాడు కాబట్టి. ఎటువంటి సావాసము? అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. అటువంటి సావాసం దేవుడు మనతో చేయడానికి ఇష్టపడ్డాడు. ఆదాముతో అయితే ఒక స్నేహితుడు మరో స్నేహితుడు మాట్లాడుకున్నట్టుగా సావాసం చేస్తూ వచ్చాడు ఆదికాండంలో. అటువంటి సావాసం దేవుడు మనతో చేయాలనుకుంటున్నాడు. ఇంత గొప్ప సహవాసం దేవుడు మనతో చేయాలనుకున్నప్పుడు ఇది దేవుని సావాసం మనతో ఉండాలంటే, మనం దేవునితో సావాసం కలిగి ఉండాలంటే ఏం కావాలా? దేవుని నడిపింపు కొరకు ప్రార్థించాలి. దావీదు దేవుని నడిపింపు కొరకు ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు? దావీదు నువ్వు నాతోనే సావాసం ఉండాలని దావీదుతో సావాసం ఉండే ప్రాంతానికి దేవుడు నడిపించాడు దావీదు. ఇప్పుడు దావీదుతో దేవుడు సావాసం కలిగి ఉంటాడు. దావీదుని దేవుడు నడిపించడం ద్వారా సావాసం కలిగి ఉంటున్నాడు. దావీదుని దేవుడు నడిపించడం ద్వారా ఏం జరుగుతుంది? 1 రాజుగా పట్టాభిషేకం చేయబడుతూ వచ్చాడు. 2 అంతకంతకి ప్రబలుతూ వచ్చాడు. 3 గర్భఫలం పొందుతూ వచ్చాడు. 4 శత్రువులు ఎవరో కూడా తన ఎదుటి నిలవ లేకుండా పారిపోతూ వచ్చారు. 5వ చూసినట్టు ఇక్కడ రాయబడినమాట, అనేకులను ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఒకప్పుడు దావీదే నిరుత్సాహంలో ఉన్నటువంటి అనుభవం ఉన్న దావీదు ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? అనేకులు బలపరుస్తున్నాడు, అనేకులు ధైర్యపరుస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది తనకంత ధైర్యం? ఒకప్పుడు దావీదు చుట్టుపక్కల ఉండేవారు అందరూ ఎలాంటి వారు? లేదంటే ఇప్పుడు ఉండబోయేవాళ్ళు ఎలాంటి వారు? లేదా అనుభవంలో చూసిన వారు ఎలాంటి వారు? దావీదు చుట్టుపక్కల ఉండేవారు అందరూ ఎలాంటి వారు తెలుసా? దాదాపు 300 మంది ఎంతమంది ఉన్నారు? ఎట్లాంటి వాళ్ళు? అందరూ అప్పుల్లో ఉండేవాళ్ళే, అందరూ బాధల్లో ఉండేవాళ్ళే, అందరూ కష్టాల్లో ఉండేవాళ్ళే. దావీదు చుట్టుపక్కల కమ్మి ఉంటారు, దావీదుతో పాటు నడుస్తానంటున్నారు. దావీదే పుట్టిడి బాధల్లో ఉన్నాడు. మామే చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎంత బాధ అనిపించింది? అంత బాధలు ఉన్నప్పుడు వాళ్ళని కూడా చేర్చుకుంటూ వచ్చాడు. చివరికి దేవుని నడిపింపులోకి రావటం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు ఎదుటి వ్యక్తికి ఆదరించేవాడుగా, ఎదుటి వ్యక్తిని బలపరిచే స్థితిలోకి దేవుడు దావీదుని తీసుకొస్తున్నాడు. దేవుడు నిజంగా దేవుడు మనల్ని నడిపిస్తే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎదుటి వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తాం, నిరుత్సాహాన్ని ఇవ్వం, ఎదుటి వ్యక్తిని బలపరుస్తాం, బలహీనపరచం.
ఎదుటి వ్యక్తికి ఆదరణ ఇస్తాం, ఎదుటి వ్యక్తికి ఆదరణ కోల్పోయే స్థితిలోకి మనం తీసుకురాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నడిపింపులో మనం ఉంటే, దేవుడు మనతో సావాసం చేస్తే, ఈ 5వ ప్రాముఖ్యమైన విషయం, అనేకులను ధైర్యపరుస్తాం. ఒక ఆదరణగా, ఒక బలముగా, ఒక ఆధారంగా మనం ఉంటాం. సో ఈరోజు మనకే ఆధారం లేదంటే కారణం ఏంటి? మనమే ఎదుటి వ్యక్తికి ఆదరణగా ఉండాల్సిన మనము ఈరోజు మనకే ఆదరణ లేదంటే అర్థం ఏంటి? మనం దేవుని నడిపింపులో లేము, దేవునితో సహవాసాన్ని కోల్పోయాం. ఈరోజు ఎక్కడైతే దేవునితో సహవాసాన్ని కోల్పోయామో, దేవుని నడిపింపును కోల్పోయామో అది మనం సరి చేసుకోవాలి. ప్రభా, నీతో పలానా సందర్భాల్లో నేను సహవాసాన్ని కోల్పోయా, పలానా ప్రదేశాల్లో, పలానా ప్రాంతాల్లో, పలానా విషయాల్లో నీ నడిపింపుని నేను కోరుకోలేకపోతే వచ్చా. నీ నడిపింపు నాకు లేకపోవడం ద్వారా, నీతో సహవాసం నాకు లేకపోవడం ద్వారా ప్రభా, నా జీవితం దేవా రాజుగా ఉండాల్సిన నేను బటుని స్థితిలోకి వస్తున్నా. అభివృద్ధి పొందాల్సిన నేను అభివృద్ధి పొందలేకపోతున్నా. ఇంకా గర్భఫలాలు బహుమానాలు పొందాల్సిన నేను బహుమానాలు పొందలేకపోతున్నా. ఇంకా శత్రువులను ఎదుటి నిలవకోకుండా ఉండాలి, కానీ నేనే శత్రువు ఎదుటి నిలబడుతున్నా. ఎందుకని? అది నాలో ఉన్న బలహీనత. చివరిగా నేను అనేకులు ధైర్యపరచాలి, కానీ నేనే బలహీనుని అవుతున్నా. కారణం ఏంటి ప్రభువా? నీ నడిపింపులోకి నేను రాలా, నీతో సహవాసంలోకి నేను రాలా. నువ్వు నాతో సహవాసం చేస్తే, నేను నీ నడిపింపులో ఉంటే నాకు ధైర్యం ఉండిద్ది, నేను రాజుగా చేయబడతా, అభిషేకించబడిన అనుభవం ఉంటా, విస్తరిస్తా, శత్రువులు ఎవరు నా ఎదుటి నిలవలేరు, బహుమానాలు కూడా పొందగలుగుతా. ఈరోజు నేను బహుమానం పొందలేకపోతున్నా, ఈరోజు నేను అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నా, ఈరోజు నా జీవితంలో ప్రభువా అభివృద్ధి పొందలేకపోతున్నా, ఈరోజు నా జీవితంలో శత్రువు నన్ను ప్రతిసారి ఓడిస్తున్నాడు, ఈరోజు నా జీవితంలో నేను ఎన్నో రోజుల నుంచి అనుకున్న అనేకం ధైర్యపరచాలని నేనే అధైర్యపడుతున్నా. కారణం ఏంటంటే, ఈ 5 అంతల అనుభవం నాలో ఉందంటే నీ నడిపింపు నాలో లేదు, నీ సహాయం నాలో లేదు. ఇప్పుడు నీ నడిపింపు, నీ సహాయం నాకు ఇస్తే నేను అనేకులను ఆదరిస్తా, అనేకులకి బలంగా ఉంటా, నేను అభివృద్ధి అవుతా, నేను రాజుగా చేయబడతా, నా ఎదుటి శత్రువులు నిలవలేనంత విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటా. ఇంకా నా జీవితంలో బహుమానాన్ని కూడా నేను పొందగలుగుతా. సో మనం బహుమానం పొందాలన్నా, శత్రువులు మన ఎదుటి నిలవకూడదంటే విజయవంతమైన జీవితం మనకు కావాలన్నా, రాజుగా మనం అభిషేకించబడిన అనుభవంలో ఉండాలన్నా, ఘనతలో ఉండాలన్నా, ఇంకా మన జీవితాల్లో అనేకుల్ని ఆదరించాలన్నా, ఇంకా మన జీవితంలో అభివృద్ధి పొందాలన్నా మనం దేవుని నడిపింపు కొరకు రావాలి. అది ప్రార్థన చేయాలి ఈరోజు. ప్రభా, నీ నడిపింపు, నీతో సావాసం లేకపోవటం ద్వారా నాకు ఘనత లేదు, నేను ఘనతలోకి తీసుకురాబడతలా, ఇంకా నేను నాకు అభివృద్ధిలో లేను, బహుమానాలు పొందుకోలేకపోతున్నా, శత్రువులు నా ఎదుట నిలవలేకుండా నా ఎదుటే నిలవబడుతున్నారు, వాళ్ళు పోకుండా, విజయవంతమైన జీవితం నాలో లేదు. కాబట్టి నీ నడిపింపు, నీ యొక్క సహవాసం నాతో లేకపోవడం ద్వారా నేను అనేకులను ఆదరించలేకపోతున్నా, నేనే దుఃఖాల్లో ఉంటున్నా. కాబట్టి నాలో ఉన్న దుఃఖం, నాలో ఉన్న బాధ, నాలో ఉన్న నిరుత్సాహం, నాలో ఉన్నటువంటి అభివృద్ధి లేనటువంటి జీవితం, విజయవంతమైన జీవితం లేనిది, వీటన్నిటిని తొలగించి ప్రభా, బహుమానం లేని జీవితాన్ని కూడా తొలగించి, ఇక నుండి బహుమానం, ఇక నుండి అభివృద్ధి, ఇక నుండి విజయము, ఇక నుండి ఆదరించేది, ఇక నుండి ఘనతలోకి నువ్వు నన్ను, నా కుటుంబాన్ని తీసుకురమ్మని ప్రార్థన చేద్దాం ఈరోజు. అట్టి రీతిలో మనమే కాదు, సంఘం అంతా కూడా అట్టి అనుభవంలోకి, దేవుని యొక్క నడిపింపులోకి, దేవునితో సావాసం కలిగి ఉండటం కొరకే ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే మనం ఈ 5 అంతల ఆశీర్వాదం కొరకు కాదు మనం ప్రార్థన చేయాల్సింది దేని కొరకు? దేవుని నడిపింపు, దేవునితో సావాసం కొరకు. సో దేవుని నడిపింపు, దేవుని సావాసం కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు రాజుగా అవుతాము, అభివృద్ధి అవుతాము, బహుమానాలు ఉంటాయి, విజయవంతమైన జీవితం ఉండేది, అనేకులను ఆదరిస్తాం. వీటి కొరకు మనం చూసుకుంటే దేవుని నడిపింపుని అడగాల్సింది దేవుని నడిపింపు, దేవునితో సావాసం. అప్పుడు ఈ 5 అంతల ఆశీర్వాదం మనకు వచ్చేది. ఇప్పుడు లేదంటే దేవుని నడిపింపు, దేవునితో సావాసం లేదు. సో దేవుని నడిపింపు కొరకు, దేవునితో సావాసం కొరకే ప్రార్థన చేసుకున్నాం. ఈ 5 అంతల అనుభవంలోకి మనం వచ్చినట్లు దావీదులాగా మనం కూడా దేవుని నడిపింపు, దేవునితో సావాసం కొరకే కోరుకున్నప్పుడు దేవుడిట్టి 5 అంతల అనుభవంలోకి దావీదుని తీసుకొచ్చినట్లు మనల్ని కూడా తీసుకొచ్చి ఈ 5 అంతల అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు, ఏవైతే ఈ 5 అంతల అనుభవం మనకు లేదో 5 అంతల అనుభవంలో ప్రభు తీసుకొచ్చినట్టు సాయం చేయనుగాక. ఆమేన్.